బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 395 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి. ఇది 396వ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది ఏంటంటే, సార్ నాకు డెప్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి, అప్పులన్నీ తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అన్నాడు. నేను ముందు వారికి ఏం చెప్పానంటే, ముందు అప్పు అనే పదాన్ని తీసేయమని చెప్పాను. ఏంటంటే తీసేసేసి అక్కడ ఆర్థిక పరమైనటువంటి బిల్లులు అనేది పదాన్ని వాడాలి. ఓకే, సో మరి సార్ నాకు వచ్చేసారి మరి ఇప్పుడు నేను ఎట్లా బయటపడాలి అని. సో నేను చాలా వరకు 1 month ప్రాక్టీస్ క్లాసెస్లో నేను ఇంతవరకు చాలా బ్యాచెస్కు ట్రైన్ చేశానండి. సో వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటాను. ఏ టెక్నిక్ కానీ ఏ ప్రక్రియ వలన గ్రేట్ రిజల్ట్స్ వచ్చాయని తెలుసుకుంటే, ఎక్కువ వారు చేసినటువంటి మెథడ్ ఏంటి అంటే బ్లాక్ పేపర్ బ్లాక్ పెన్ ప్రక్రియ. ఓకే, దీన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దీన్ని చేసిన తర్వాత ఏం చేయాలి, అవన్నీ కూడా మీకోసం సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం నేను రివీల్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్కి ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ సీక్రెట్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో సీక్రెట్ అని చాట్ బాక్స్లో మెసేజ్ ఏంటండి ద సీక్రెట్ రహస్యం సీక్రెట్ అని చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్ టైప్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సీక్రెట్ అని చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్ టైప్ చేశారో వారి కోసం నేను ఈ సీక్రెట్ నేను రివీల్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి బెస్ట్ డే ఇస్ అమావాస్య అండి. ఏ రోజు బెస్ట్ అండి? అమావాస్య. సో అమావాస్య ఇస్ ద బెస్ట్ డే ఫర్ రిమూవింగ్ ద నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు డెప్ట్స్ ఎక్కువ వస్తాయంటే, ఎవరి లోపలైతే బ్లాకేజ్ ఎక్కువగా ఉంటాయో, ఎవరి లోపలైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో వారు డెప్ట్స్ని ఆకర్షించుకుంటారు, అప్పులు ఆకర్షించుకుంటారు. ఇదే కాదండి, అనారోగ్యం కానీ, రిలేషన్షిప్ కానీ, కెరీర్ కానీ. ఎందుకంటే ఇదంతా ఒక స్కేల్గా తీసుకుంటే లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆకర్షించుకునేది అప్పులనే. అంటే వీరి ఎనర్జీ లెవెల్స్ పెరగాలి, లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేయడానికి ద బెస్ట్ పేపర్ ఇస్ ద బ్లాక్ అండి. బ్లాక్ పేపర్. ఎందుకు మీరు బ్లాక్ పేపర్ అంటే, బ్లాక్ ఈజ్ అబ్జర్వింగ్ ద ఎనర్జీ అండి, నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ఆకర్షించుకుంటుంది. సో బ్లాక్ పేపర్ బ్లాక్ పెన్తో అసలు చాలా మంది డెప్ట్స్ ఉన్నాయి సార్, ఎట్లా క్లియర్ చేసుకోవాలంటే అమావాస్య రోజు ఇది చేయండి. ఏ రోజు చూడండి, ఆదివారాలు చేసుకోవచ్చు అండ్ అమావాస్య. నెలలకు 4 ఆదివారాలు వస్తాయి కదా, ఆదివారాలు ప్లస్ ఒక అమావాస్య ఉంటుంది. ఆ రోజులో బెస్ట్ డే అండి చేసుకుంటారు. ఎస్పెషల్లీ అమావాస్య రోజు మీరు ఏం చేస్తారంటే, బ్లాక్ పేపర్ అండ్ బ్లాక్ పెన్తో అసలు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి. ఫస్ట్ రాము అనే వ్యక్తికి ఎంత ఇవ్వాలి. సపోజ్ రాము అనే వ్యక్తికి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఎంత? 5 lakhs. 500,000. ఓకే, నెక్స్ట్ నరేష్ అనే వ్యక్తికి మీరు 3 lakhs ఇవ్వాలనుకోండి. 300,000 పేరు, అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలి. సో నెక్స్ట్ సురేష్ అనే వ్యక్తికి మీరు ఒక 2 lakhs ఇవ్వాలనుకున్నారు. రాయండి, 2 lakhs రాయండి. రూపీస్తో పేరు, అమౌంట్ రాస్తారు. బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్ మీకు మాత్రమే కనపడుతుంది, ఇది ఎవరికి కనపడదు. రాయండి, రాసిన తర్వాత యాడ్ చేయండి. అంతే, ఎంత అమౌంట్ యాడ్ చేశారు. మొత్తం ఒక 3 వ్యక్తులు ఉన్నారు, లేదా మాకు 5 ఇవ్వాలి, 10 మంది, మీ ఇష్టం అండి. మీరు ఎంతమందికి ఇవ్వాల్సి ఉన్న ఆ పేరు, అతనికి ఎంత అమౌంట్ ఇవ్వాలి, అంత అమౌంట్ రాసి క్యాల్కులేషన్ చేయండి, టోటల్ చేయండి. సపోజ్ టోటల్ చేస్తే మీకు ఒక 15 lakhs వచ్చింది అనుకోండి. 15,000 అంటే మీకు క్లియర్ అవ్వడానికి ఇంతకు మించిన అమౌంట్ మీ దగ్గర వస్తే అది క్లియర్ అవుతుంది. సపోజ్ మీకు 15 lakhs ఉంది, మీరు క్లియర్ చేయాలి. యూనివర్స్ నుంచి మీరు ఎంత ఆడ తీసుకున్నారు? 20 lakhs తీసుకోండి. అంటే పైన బ్లాక్ పేపర్ పైన మిడిల్లో 20 lakhs 20,000 రూపీస్. అంటే యూనివర్స్ నాకు 20 lakhs ఇచ్చింది, ఆ 20 lakhs రూపీస్తో 15 lakhs. సో మీరు మనసులో ఏం అనుకోవాలంటే, అంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఐస్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్తో ఫస్ట్ రాము కింద క్లియర్ అయిపోయింది. మీరు గూగుల్ పే చేస్తారా, ఫోన్పే చేస్తారా, డైరెక్ట్ క్యాష్ ఇస్తారా, మీ ఇష్టం, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నరేష్, తర్వాత సురేష్, ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఎంత ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అంత లాస్ట్కి ఏమనాలంటే అన్నీ కొట్టేస్తూ క్లియర్డ్ అనాలి. క్లియర్డ్ అయిపోయింది కదా, మొత్తం అందరికి కూడా ఇచ్చేసారు కదా. ఇచ్చేసిన తర్వాత మనసులో ఎప్పుడు అసలు అంత క్లియర్ అయితే ఎంత బాగునో అంత బాగుని తెచ్చేసుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ పేపర్ను బయటికి వెళ్ళి కాల్ చేయాలండి. ఏం చేయాలి? ఈ బ్లాక్ పేపర్ను ఏదైతే మీరు రాసారో, ఈ బ్లాక్ పేపర్ ఉంది కదండి, ఈ బ్లాక్ పేపర్ను బయటికి తీసి కాల్ చేయండి. ఎప్పుడు? అమావాస్య రోజు. కాల్ చేస్తూ మీ భావన చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చారు, నాకు అకౌంట్లోకి వచ్చాయి. ఫస్ట్ అందరికీ కూడా క్లియర్ అయిపోయింది. ఆ క్లియర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా, ఓకే, తర్వాత వచ్చి సాల్ట్ బాత్ అంటే కల్లుప్పు ఉంటుంది, కల్లుప్పును వాటర్లో వేసేసి ఆ హెడ్ బాత్ చేయాలి ఆ రోజు, అమావాస్య రోజు. ఓకే, తల స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్న తర్వాత మళ్ళీ మీరు ఎల్లో కలర్ పేపర్ తీసుకొని ఏం చేయాలి? ఎల్లో కలర్ పేపర్ తీసుకొని మీకు ఏమేమి కావాలి, మీకు విషెస్, డ్రీమ్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనుకుంటూ మొత్తం రాసేసుకుంటే నెగిటివిటీ వెళ్ళిపోయింది. సాల్ట్ బాత్, ఓకే, తల స్నానం చేసాము, వెంటనే చేసుకోవాలి. వ్యాక్యూమ్ అంటే మీరు ఖాళీగా ఉండొద్దండి. చేసిన తర్వాత మీరు తల స్నానం చేసేయాలి. ఇమ్మీడియట్గా ఎల్లో పేపర్ పైన రెడ్ పెన్
ధైర్యంతో మీ జీవితంలో ఏమేమి కావాలి అన్నీ అండి, ఇల్లు, కారు, ఇంకా మీ జీవితంలో ఏది కావాలన్నా రాసుకోవాలండి. ఇంకా ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే 1 month జర్నీ ఉంది. దానికంటే ముందు ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉందండి. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్ అడగచ్చు, లేదా అంత ముందు నేను డౌట్లు అడగనంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా నన్ను డైరెక్ట్గా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇంకొంతమంది అడుగుతారు, సార్ నిజంగా ఇది పాసిబిలిటీ అవుతుంది, దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా అంటారు. ఎస్ ఉందంటారు. సో బ్లాక్ చేయండి ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందండి. మన లోపల ఉన్నటువంటి ఈ డెప్ట్స్ వలన చాలా మీరు డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్కి అయ్యి ఉంటారు. సో అదంతా నిరాశ, నిస్పృహకు చెంది ఉంటారు. వాటన్నిటి ఏం చేశారు, పేపర్పై పెట్టారు, కాల్ చేస్తున్నారు, అంటే దగ్ధం చేసేస్తున్నారు. కాల్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండాలి, తొలగిపోయినట్టుగా భావించాలి. అందులో చిన్న అమౌంట్ ఉంటుంది కదా, ఆ చిన్న అమౌంట్ ముందు కట్టేయండి. ఎందుకు చిన్న అమౌంట్ కట్టేయమంటున్నా అంటే, ఎప్పుడైతే మీరు చిన్న అమౌంట్ కట్టేస్తే మీ లోపల బిలీవ్ సిస్టమ్ పెరుగుద్దండి. ఎస్ నా వల్ల అవుతుంది, అట్లా మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఇంకొకటి ఆపర్చునిటీ రావాలి. ఎప్పుడైతే మీరు చేసేసి సాల్ట్ బాత్ చేయడం వల్ల మీలో ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోద్ది. అంటే ప్రశాంతంగా కూర్చొని మీ రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఎల్లో పేపర్ తెచ్చుకొని రీప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండాలి. సార్ కొంతమంది అడుగుతారు, సార్ అమావాస్య రోజు ఎందుకు చేయాలంటే, అమావాస్య ద బెస్ట్ డే టు రిమూవింగ్ ద నెగిటివ్ ఎనర్జీ. ఆలోచన, మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా పేపర్లో వెళ్ళిపోయింది. మనసు నుంచి పేపర్పై వచ్చి పేపర్ నుంచి కాలిపోయింది. ఓకే, క్లియర్ అయింది. తర్వాత స్నానం చేసిన తర్వాత ఎల్లో కలర్ పేపర్ పైన మీ జీవితంలో ఏమి కావాలి మీకు అవి. ఓకే, మీకు 2 BHK 3 BHK ఇల్లు ఏ ప్లేస్లో వచ్చినందుకు నా సొంతమైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీకు ఈ మోడల్ కారు నాకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇంకా ఏం కావాలి, గోల్డ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ లోపల మీకు ఏమేమి కావాలి అవన్నీ కూడా ఎల్లో కలర్ పేపర్ పైన రాస్తూ ఉండండి. అంటే మీ డ్రీమ్స్, మీ లక్ష్యాలు అన్నీ కూడా సాధించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఆ రోజు మీరు థాట్ రిలీజ్ చేయండి. ఎప్పుడైతే అమావాస్య రోజు థాట్ రిలీజ్ చేస్తే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఎంటీగా ప్రశాంతమైన మనసుతో మీ లైఫ్లో మీరు సక్సెస్ కావాలి అంటే ఏమేమి చేయాలో అవన్నీ ఎందుకు జరిగినందుకు అంటారంటే, మన సబ్జెక్ట్ మొత్తానికి ప్రిన్సిపల్ ఏంటండి, యద్భావం తద్భవత్. అంటే నువ్వు ఎలాంటి భావాలనైతే నువ్వు కలిగి ఉంటావో వాటినే నీ జీవితంలోకి నువ్వు ఆకర్షించుకుంటావు. సో అలాంటి వాటిని ఆకర్షించుకోవాలంటే ముందుగా నీ లోపల ఎనర్జీ మారాలి. ఎవరైతే హై ఎనర్జీగా ఉంటారో వారి జీవితంలో దేనినైనా వారు సాధిస్తారు. ఎందుకంటే హై ఎనర్జీ ఉన్న వాళ్ళు హై వైబ్రేట్లో ఉంటారు, హై వైబ్రేట్లో హై ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అందరూ కూడా చాట్ బాక్స్ లేదా కామెంట్స్లో ఎనర్జీ అని టైప్ చేయండి. సో మోర్ ఎనర్జీ ఉంటే మీరు మోర్ ఆకర్షించగలుగుతారు. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం మనకు 1 month క్లాసెస్ ఉన్నాయి, ప్రాక్టీస్. దానికంటే ముందు డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నెంబర్ ఉంది కదండి, ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. మీరు క్లాస్కి అటెండ్ అయిన తర్వాత 1 month జర్నీ ఇలాంటి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.